ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వారాహిదేవి నవరాత్రుల్లో 4వ రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు అమ్మవారికి పంచహారతి ఎలా ఇవ్వాలో కూడా చెప్తాను. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, తప్పకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పిండిలో కొంచెం బెల్లం అలాగే వరిపిండి వేసుకుని ఈ విధంగా పిండి ప్రమిదలా చేసుకోండి. కొంచెం పక్కగా తీసేసుకోండి. దాన్ని పచ్చనమ్మడి కింద పెట్టుకుందాం. ప్రసాదం వచ్చేసి పచ్చనమ్మడి అలాగే పానకం. ఇలా ఎర్రటి వత్తులు వేసేసుకుని ఈ విధంగా దీపారాధన చేసేసుకుందాం. దానికి పసుపు కుంకుమతో బొట్లు కూడా పెట్టేసుకుందాం. ఈ విధంగా దీపారాధన కూడా చేసేసుకుందాం. ఇలా ఒత్తులు వేసేసుకుని ఏకహారతో కానీ అగబత్తితో కానీ ఈ విధంగా దీపారాధన చేసేసుకోవాలి. నిమ్మకాయలకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఈరోజు ప్రసాదం వచ్చేసి పానకం వచ్చినప్పుడు అని చెప్పాను కదా. వినాయకుడికి అయితే మామిడి పండు పెట్టాను, సీజన్ అయిపోతుంది కాబట్టి. ఈరోజు శనివారం, అలాగే వారాహిదేవి వరాహ రూపం అవతారం కాబట్టి తులసి ఆకులతో పూజించుకుంటే చాలా మంచిది. అమ్మవారి అష్టోత్తర నామాలతో పూజించుకోండి. అలాగే ముందు రోజు పూజించిన పువ్వులు పుష్పములు అన్నీ తీసేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ వీడియో డైలీ చెప్పడం ఎందుకని చెప్పట్లేదు. అలాగే తులసి ఆకులతో పాటు కుంకుమ పూజ కూడా చేసేసుకోవాలి. ఈ విధంగా పంచహారతి ఇచ్చుకోవాలి. పంచహారతి అంటే ఒక ఒత్తులో 2 ఒత్తులు కలిపేసి ఈ విధంగా 5 ఒత్తుల కింద వేసుకోవాలన్నమాట. ఇలా చూపించిన విధంగా ఒక్కొక్కటి 2 ఒత్తులు తీసుకుని ఇలా 5 కింద వేసుకుని అమ్మవారికి హారతి ఇవ్వటమే. పాట పాడుతూ అమ్మవారిని పూజించుకోండి. ఈ విధంగా సంకల్పం పంచహారతి ఇచ్చిన అమ్మవారి కుంకుమతో పూజ చేసేసుకుని మీ సంకల్పం చెప్పుకుంటే అమ్మవారికి నీరాజనం సమర్పించాలి. ఫస్ట్ టైం వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీరు అనిపించిందో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి.